తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, శనివారం శని త్రయోదశి వస్తుంది. ఈ నెలలో మే నెలలో చూసుకుంటే 2 సార్లు వస్తుంది. సో శనివారం శని త్రయోదశి చాలా ప్రాముఖ్యంగా చెప్పుకుంటారు. ఈ రోజుని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు శని బాధ నుంచి పీడించబడుతూ ఉన్నాం. ఆల్మోస్ట్ 12 రాశుల వరకు కొద్దో గొప్ప అందరూ కూడా శని బాధితులే ఉన్నారు. కాబట్టి ఈ శని త్రయోదశిని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు? మీరు అన్నట్టుగా శనిశ్చరుని యొక్క పీరియడ్లో చాలామంది కూడా ఏదో ఒక అంటే ఎవరికి తెలియదు అనేటువంటి వ్యక్తులు ప్రపంచానికి తెలిసేటువంటి విధంగా పరిచయం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే ఏలినాడు శనిలో కానీ శనిశ్చరుని యొక్క ఇబ్బంది అని అనకూడదు వాస్తవానికి కూడా. అండ్ మరొక మాట, మే నెలలో 2 టైమ్స్ వస్తుందని చెప్పి మీరు అన్నారు. మనకు రేపు వచ్చేటువంటి 10వ తారీఖు అంటే ఆల్మోస్ట్ శనివారం అండ్ మళ్ళీ 24th ఉంది. బట్ అది సూర్యోదయానికి అయితే ఉండటం లేదు మనకు. సో అది పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు కనుక అంటే ఆ రోజు కూడా ఏం చేయాలి అనేటువంటిది మనం చెప్దాం. ఇక్కడ శని త్రయోదశి అనగానే శనిశ్చరునికి వెళ్ళేసి నువ్వుల నూనెతో అభిషేకం కానీ నువ్వులతో అభిషేకం కానీ ఒక నల్ల పాత్ర తీసుకువెళ్ళి అక్కడ పెట్టడం కానీ ఏవో రకరకాలుగా కూడా చేస్తూ ఉంటారు. ఇంట్లో పనిచేసేటువంటి వారిని కసురుకుంటారు, తిడుతూ ఉంటారు. కారు డ్రైవర్స్తో దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే శనిశ్చరుడు వృత్తికారకుడు. సో మన కింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మనం ఎవరికైతే జీతం ఇస్తున్నామో వారితో మనము ఎంత ప్రేమగా ఉంటే శనిశ్చరుని యొక్క అనుగ్రహం మనకు అంత లభిస్తూ ఉంటుంది. సో ఈ శని త్రయోదశి అనగానే మనం వారికి ఏదైనా తోచిన సహాయం, మనం దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి అంటే వెళ్ళకూడదనే భావన కాదు. బట్ వెళ్ళేసి మీరు మొన్నొకరు దేవాలయానికి ఒక కేజీ అంటే లైక్ 1 లీటరు అండ్ 1/2 లీటర్ నూనె తీసుకొని వచ్చాడు. ఏంటిదిరా బాబు అంటే 9 ప్రదక్షిణాలు చేసి మొత్తం శనిశ్చరునికి వేయమని చెప్పి అన్నారు. నాకు శని దోషం ఉందట, పోతుందని చెప్పి అన్నారు. ఏ కాలంలో ఉన్నారు? 1.5 లీటర్ నూనెను శనిశ్చరునికి మీరు అభిషేకం చేయడానికి వినియోగించినప్పుడు కనీసం ఒక 1/2 లీటర్ నూనె అక్కడ పోసి 1 లీటర్ నూనెను దేవాలయంలో దీపారాధనకి ఇవ్వండి అనేటువంటి విధంగా కూడా చెప్పలేని వారు ఉన్నారా? అర్థం కాని విషయం. అవునా కాదా? ఇప్పుడు మీరు 1.5 లీటర్ నూనె ఎందుకు అక్కడ పోయడం? వాస్తవానికి శనిశ్చరునికి రైట్ లెగ్గు చిటికన వేలు మీద మాత్రమే ఈ యొక్క నువ్వుల నూనెను పోయాలి. కేవలం ఇంతే. ఇది 100కు 100%. ఎవరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా చెప్తా. ఇది ఓపెన్ ఛాలెంజ్. శనిశ్చరునికి రైట్ లెగ్గులో ఉండేటువంటి లెఫ్ట్ చిటికన వేలు అంటే అదే చిటికన వేలు రైట్ లెగ్గులో ఉండేటువంటి చిటికన వేలు పైన మాత్రమే మనం పోయడానికి అర్హులం. ఇది కాస్త 1.5 లీటర్ నూనెకి వెళ్ళిపోయింది కనుక అవసరం లేదు, అంత ఆడంబరాలు అవసరం లేదు. ప్యూర్ హార్ట్గా ఉంటే సరిపోతుంది. ప్రతి వ్యక్తిని కూడా కసురుకోకుండా, చిరాకు పడకుండా నవ్వుతూ సమాధానం చెప్తే సరిపోతుంది. ఒకటి అహం, శనిశ్చరుని యొక్క పీరియడ్లో మనకు వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే ఒక అహంభావం. అంటే మొన్నటి వరకు కూడా ఈ మాట నేను చెప్పకూడదు చెప్తున్నా, చాలామంది సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్లో కొన్ని లక్షలు గడించుకొని కూర్చున్నారు. 100% కూడా ఇదంతా కూడా శనిశ్చరుని పీరియడ్లోనే వారికి వచ్చింది. ఒక్కొక్కరు కోట్ల విలువైనటువంటి కార్లు కానీ విల్లాలు కానీ ఇవన్నీ ఎట్లా నిర్మించుకున్నారు? చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఎస్లేటరుతో ఉండేటువంటి నామకరణంతో ఉండేటువంటి వారు ఎక్కువ ఉన్నారు అందులో. చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 100%. ఇప్పుడు ఈ నా అన్వేషణ అతను ఎవరో జనరల్గా మన ప్రపంచ పర్యటన అతను కూడా ఈ 3 నెలల క్రితం నుంచే ఇంత సినిమా చేస్తున్నాడు. సో ఏలినాడు శని అతను కూడా ఎంటర్ అయింది. సో తను కూడా నలుగురికి తెలుసు, తనకు ఫాలోవర్స్ ఉన్నారు, తన ఎవరో తెలుసు. బట్ ఇంకా బయటికి వచ్చి విషయాన్ని చెప్తున్నాడు అంటే ఇదంతా శనిశ్చరుని పీరియడ్. అన్వేషణను ఆ అక్షరము తన జాతకం పక్కన పెడదాం.
అన్వేషణ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ అనే అక్షరం అంటే మేషరాశి. సో మేషరాశికి 3-4 నెలల నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది. తను ఈ 3-4 నెలల నుంచి కదా వచ్చింది. సో 2018-19 నుండి కూడా ఈ కుంభరాశి, ఈ మకర రాశి, వీరే ఈ అక్షరాలతో ఈ గా అక్షరము, జా అక్షరము, యా అక్షరము, లైక్ ఎస్ రిలేటెడ్ ఈ పేర్లతో ఉండేటువంటి వారు సంపాదించుకున్నారు, పక్కకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ బ్యాడ్ రిమార్క్ కూడా వచ్చింది, అవునా కాదా? సో మనము ఏం చేస్తున్నాము, సత్కర్మలు మంచిదా చెడుదా అనేది మనం ఆలోచించుకోవాలి. శనేశ్వరుని పీరియడ్ అనగానే ఎవ్వరూ భయపడద్దు, జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఎవరో తెలియదు, మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసేటువంటిదే ఈ యొక్క శనేశ్వరుని యొక్క పీరియడ్. కనుక జస్ట్ కృతజ్ఞతాభావంతో ఆ శనేశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించుకుంటే సరిపోతుంది నా వర్షన్లో. ఇక ఇలా చెప్తే వినరు కదా. కనుక ఈ ఏలినాటి శని మేషరాశి, అదేవిధంగా కర్కాటక రాశి ఇంకా ఉంది కాస్త. అంటే మొన్న 29 మార్చికు కర్కాటకానికి అష్టమ శని వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా 9వ భావంలో శనేశ్వరుడు ఉన్నాడు కనుక కొంత ఇబ్బంది ఉంటుంది. సో కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, ధనస్సు రాశి, కుంభము, మీనము ఇట్టి రాశుల వారు ఖచ్చితంగా కూడా కుదిరితే శనికి సంబంధించినటువంటి హోమము చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు అనుకున్నట్టయితే ఎక్కడైనా అన్నదానం జరిగే చోట కానీ ఎప్పుడైనా, అంటే ఈ శని త్రయోదశి రోజే నేను ఇవ్వాలి అని మీరు కంకణాలు కట్టుకోకండి. సో మనం చేసేది ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. శనేశ్వరుడు అంటేనే సీసీ కెమెరా, అది గుర్తుంచుకోండి ఖచ్చితంగా. ఏదైతే మనం సీక్రెట్గా చేస్తున్నామో చూడండి, ఇప్పుడు సింహరాశి వారు లాస్ట్ ఒక 1.5 year 2.5 years నుండి ఏదైతే ఒక సీక్రెట్గా దాచిపెట్టినటువంటి విషయాలు లాస్ట్ 2-3 months పాస్ట్లో అది బయట పడినటువంటి సంఘటనలు చాలా మందికి ఉన్నది. అది ఇల్లీగల్ అఫైర్సా లేదా కొంత ఏమైనా విషయాలు తెలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ నడుస్తూ ఉంది ఉదాహరణకు. సో ఇంకొకరికి తెలియకుండా వీరు కాస్త ఎక్కువగా పర్సంటేజ్ తీసుకున్నా, ఇలాంటివి కొన్ని విషయాలు బయటపడ్డవి ఆల్రెడీ సింహరాశి వారికి. సో ఏలినాటి శని అనగానే మనము సత్కర్మలు చేసుకోవాలి, దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాలి, నమస్కరించుకోవాలి. తీర్థయాత్రలు దగ్గరలో ఉండేటువంటి మీ దగ్గరలో ఏవైతే తీర్థయాత్రలు ఉన్నాయో, లైక్ మనకు ఇప్పుడు వేములవాడ కానీ, కొండగట్టు కానీ, ధర్మపురి కానీ, ఇటు విజయవాడ కానీ, శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ, ఇలాంటివి తిరుపతి కానీ కొన్ని ఖచ్చితంగా సందర్శిస్తూ ఉండాలి. 6 monthsకి ఒకసారి, అంటే మీ బడ్జెట్ చూసుకొని మీరు వెళుతూ ఉండాలి. ఎందుకు అంటే శని అంటేనే మనము ఈ ట్రావెల్, అంటే ఈ ట్రావెల్లో మనకు కర్మను తీసేస్తూ ఉంటుంది. కనుక చక్కగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వారికి మంచి రెస్పెక్ట్తో మాట్లాడుతూ వారి కాళ్ళను నొక్కుతూ సేవ ఇవి ఎవరు ఇప్పుడు ఇవాళ రేపు అనకూడదు కానీ ఈ మాట అంటున్నాను కదా, కానీ కోడలకు అత్తగారంటే చిన్న చూపు. కొంచెము మంచంలో పడినటువంటి వారికి సేవ చేయాలంటే చేయలేరు ఇవాళ రేపు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో. సో ఇలాంటి సందర్భాలలో ఈ కోడలకు ఏలినాటి శని ఉన్నట్టయితే, ఒకవేళ శనేశ్వరుని యొక్క పీరియడ్ ఉన్నట్టయితే వారు సేవం చేసుకోవడం వల్ల చాలా మటుకు మంచి రిజల్ట్ ఉంటుంది. కనుక సరే, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ లేకున్నా వృద్ధాశ్రమాలు కానీ ఇక్కడికి వెళ్ళి వారికి ఏమైనా వస్త్రాలు కానీ లైక్ ఫుడ్ రిలేటెడ్ ఏమైనా డొనేట్ కానీ వారి అవసరాలకు సంబంధించినటువంటివి ఏవైనా మీరు తీర్చగలిగితే ఖచ్చితంగా శనేశ్వరుడు మీకు అనుగ్రహిస్తాడు. అది 100 రూపాయల దగ్గర నుండి మీరు 200 రూపాయలు పెడితే కేజీ మన లీటరు నూనె వస్తుంది. సో ఇదే 200 రూపాయలలో వారికి ఒక చీర రావచ్చును, లేదా వారికి ఏదైనా రావచ్చు, ఒక 500 రూపాయలు పెట్టుకున్నా కూడా. కనుక సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందుబాటులో, మీ ఇంట్లో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తరచూ మిమ్మల్ని సార్ అని చెప్పి పిలుస్తూ ఉన్నారో, మేడం అని చెప్పి మాట్లాడుతున్నారో ఆప్యాయంగా, సో మీకు ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి కృతజ్ఞతాభావం మీరు హ్యాపీగా వారితో మాట్లాడి వారికి ఏదైనా మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా శనేశ్వరునికి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. హోమాలు జపాలు ఇవే కాకుండా సహాయం ఆధ్యాత్మిక సేవలో ఉంటే గనక శనిని మెప్పించినట్టే అంటారు. ఖచ్చితంగా మెప్పించినట్టే. కొన్ని సిచ్యువేషన్స్ లో శనేశ్వరుడు
తులారాశిలో ఉంది అనుకుందాం ఒకరి జాతకానికి. ఈ తులారాశిలో శనేశ్వరుడు ఉంటే ఉచ్చ పొందుతాడు. మరలా ఎక్కువగా దానాలు చేసినా ఇబ్బంది. ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అగో ఇందాక ఇట్లా చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు అంటే మన ఎనర్జీని మనం ఇచ్చిన వారం అవుతాం. ఇప్పుడు శనేశ్వరుడు మనకు ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు. ఈ ఎనర్జీని మనం పుచ్చుకోవాలి కానీ మరలా మనము దానాల మూలకంగా ఇవ్వడం వల్ల కొంచెం మనకు నెగిటివ్ ఇంపాక్ట్. సో ఎంతవరకు అయితే మనం చేయాలో అంతవరకు మన జాతకరీత్యా చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో ఈ 10వ తారీఖు శని త్రయోదశి రోజు ఖచ్చితంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలను శుభ్రపరచండి. అంటే ఉదయం 8ంటికి వెళ్ళి నేను నవగ్రహాలను శుభ్రపరుస్తా అంటే కుదరదు. 11:30, 12 ప్రాంతాలలో గుడి క్లోజ్ అవుతుంది. ఈ విధంగా క్లోజ్ అయ్యేటువంటి సందర్భాలలో వెళ్ళి క్లీన్ చేయండి. మీ ఇంట్లో టాయిలెట్స్ మీరే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటివి కొన్ని చేసుకోవడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతే. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.